शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शुरू करेंगे। సార్ ఫ్లాగ్ మంచిగా కదాలి ఫ్లాగ్ మంచిగా ఎగురుతలేదు ఫ్లాగ్ మంచిగా ఏమనడానికి లేదు దినం భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు ఆగస్టు 15 వస్తుందంటేనే మనందరికీ ఒక పండగ వాతావరణం. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితం, ఎందరో మహానుభావుల స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించి బ్రిటిషర్స్ను పారదోలి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయులను స్మరించుకుంటూ ఈరోజు ఆగస్టు 15 రోజు మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు త్యాగాలు, ముఖ్యంగా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇట్లా ఎందరో చెప్పుకుంటూ పోతే ఇంకెంతో మంది ఆ రోజు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పుకుంటే స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర్యం సిద్ధించక ముందు దాదాపు 10 సంవత్సరాలు జైల్లో మగ్గిన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. భారతదేశం స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత భారతదేశ పరిస్థితి గురించి మనకందరికీ తెలుసు. ఆనాడు బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించి ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. మన ప్రాంతమంతా కూడా, భారతదేశం మొత్తం కూడా పూర్తిగా అంధకారమయం. ఓన్లీ 20 గ్రామాలలో మాత్రమే ఆ రోజు ఈ విద్యుత్ శక్తి ఉండేది. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవి ఉండేది కాదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంతో ముందు చూపుతో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈరోజు నాగార్జున సాగర్, బాక్రా, నంగల్, ఇంకా ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీలు, అదేవిధంగా ముఖ్యంగా భారతదేశం మొత్తం కూడా విద్యుత్ శక్తి, ఇట్లా ముందు చూపుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గొప్ప మహానుభావుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. వారి అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, ఇంకా ఎందరో మహానుభావులు, ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ, ఉక్కు మహిళ, భారతదేశానికి ప్రధానమంత్రిగా అయిన తర్వాత గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొచ్చేసి, అదేవిధంగా